భారత్ను పాకిస్తాన్ తన ఉనికిని ముప్పుగా భావిస్తోందని అమెరికా రక్షణ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అయితే భారత్ మాత్రం తన ప్రథమ శత్రువుగా చైనాను భావిస్తోందని, ఆ తర్వాతే పాకిస్తాన్ని ముప్పుగా పరిగణిస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ప్రపంచం వ్యాప్త ముప్పులపై అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్ మిలిటరీ ఆధిక్యతను తట్టుకునేందుకు పాకిస్తాన్ చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. అణు పదార్థాల భద్రతను, అణు కమాండ్ నియంత్రణను పటిష్టం చేస్తోందని కూడా నివేదిక వివరించింది. పాకిస్తాన్ దాదాపుగా విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి సామూహిక వినాశన ఆయుధాలకు సంబంధించిన వస్తువులను సేకరిస్తోందని ఆ నివేదిక బాంబు పేల్చింది. ముఖ్యంగా చైనా, టర్కీ, యుఏఈల నుంచి ఆయుధాలను పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. అంతేకాదు, చైనా ఆర్థికంగా, సైనికంగా పాకిస్తాన్కు ప్రధాన సహాయకుడిగా ఉందని ఉద్ఘాటించింది. ఇకపోతే చైనాను ఎదుర్కొనేందుకు తన సైనిక బలం పెంచుకోవడంపై భారత్ ఫోకస్ పెట్టిందని యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. చైనాకు ధీటుగా తన ప్రభావాన్ని పెంచుకోవడం, అంతర్జాతీయ నాయకత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని యుఏ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. భారత్ ప్రాంతీయ భాగస్వాములతో సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ, ఆయుధాల విక్రయాలు, గూఢచారి సమాచారం పంచుకోవడం వంటి చర్యలు చేపడుతోందని కూడా తెలిపింది.